రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారిగా సెప్టెంబర్ 22వ తేదీన రచ్చబండకి వెళ్తూ హెలికాప్టర్ మిస్ అయింది అనే వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏం ఇక్కడ జరిగింది? ఒక వాస్తవం ఈ రోజున తెలపాల్సిన అవసరం చెప్పండి సార్. ఉందండి. రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, నేను చిత్తూరుకు వస్తున్నా, ఫలానా వ్యక్తి పెళ్లి కార్యక్రమం ఒకటి, అట్లాగే రచ్చబండ చేద్దాం కర్ణ అని అన్నాడు. అని అంటే నేను తీవ్రంగా అబ్జెక్ట్ చేశాను. స్వెరన్ గార్డ్ వాస్తవం చెప్తున్నాను. మీరు అబ్జెక్ట్ చేశారు? వద్దన్నయ్య. ఎందుకంటే ఆ చిత్తూరు ఎమ్మెల్యే సికే బాబు గారు అని ఉండేవారు. అతను కూడా రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా ఉండేవాడు. అంతకుముందే ఒక 15 రోజుల ముందు నేను సికే బాబు ఇద్దరము పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసినాం. నన్ను తీసుకొని పోయాడు సికే బాబు చాలా బాధపడుతూ. దాదాపు 1.5 గంట ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారిని చిత్రహింస, ఇతని బాధంతా వెళ్ళబుచ్చుకున్నాడు సికే. నేను ఎట్లో మధ్యలో చాలా సముదాయించి, అది కాదులే బాబు, ఇది కాదులే అని ఎట్లో మొత్తానికి అతన్ని ఒప్పించి బయటికి తీసుకొని వచ్చిన. రైట్. సరిగ్గా 10-15 రోజుల్లోనే ఈయన ఫోన్ చేసినాడు నాకు, ఇలా వస్తున్నానంటే, ఏందన్నయ్య మొన్ననే కదా ఇది జరిగింది, ఇప్పుడు పోయి మీరు మళ్ళీ వస్తానంటే ఎట్లా అని అంటే, అందుకే కదా నీకు ఫోన్ చేసింది, పోయి కన్విన్స్ చెయ్యి అని అన్నాడు. సీకెన్ కన్విన్స్ చెయ్యను. చాలా కష్టం అన్నయ్య, చేయలేను నేను అని కూడా చెప్పాను. చేసి తీరాల్సిందే, హుకుమే, వెంటనే బయలుదేరు అని అన్నాడు. నిజంగా దారి పొడుగున దైవ నిర్ణయం చూడండి ఎట్లుంటుందో. దేవుడా 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 అంటే ఈ సీకే ఆడ వెళ్ళిపోతాడు అనే కోపం, బాధతోటి నేను ఇతను అంగీకరించకూడదు అని మొక్కుకుంటూ వెళ్ళాను నేను భగవంతుడిని. ఆ సీకే బాబును ఏ క్లిష్ట సమయంలోనైనా కూడా ఆ ట్రబుల్ షూటర్గా నన్నే వాడుతూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు. సరే, బయట కూర్చొని ఉన్నాడు, ఇద్దరం బయట కుర్చీలలో కూర్చొని రోడ్డు మీదనే. సీకే ఇట్లా సీఎం గారు వస్తున్నారు, మొదట మీ ఇంటికి వస్తారు, మళ్ళా వాళ్ళ ఇంటికి పోయి పెళ్ళికి పోతారు అని అన్నా. ఇంకా బొంబాట్ చేస్తాడు, ఆ బొంబాట్ చేసిన విషయం నేను పాస్ ఆన్ చేద్దాం రాజశేఖర రెడ్డి గారికి అన్నది నా ఉద్దేశం. ఓకే. నిమిషంలో అంగీకరించినాడు అతను. మీ ఇష్టం అబ్బా, మీరేమనుకుంటే అది జరుగుతుంది కదా అని. ఓకే. కోపంతోనే. అదేలేండి. వాళ్ళ ఇంటి దగ్గరనే సెప్టెంబర్ 2 వెయిట్ చేస్తూ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్కి వస్తాడు అన్న. అయిపోయింది. నాకు అసలు ఒక్క విషయం చెప్పండి, అంత క్లోజ్ అసోసియేషన్ అయిన కుటుంబంలో దాదాపు అన్నేళ్ల క్రితం ఒకసారి తండ్రి లాంటి వ్యక్తి రాజారెడ్డిని కోల్పోయారు. అప్పుడు మీ గుండె ఎలా బాధపడిందో మీరు ఇందాక చెప్పారు. మళ్ళీ తిరిగి హ్యాపీగా జర్నీ కొనసాగుతుంది అనే సమయంలో తిరిగి 2009 సెప్టెంబర్ 2న ఇంకో దుర్వార్త వినాల్సి వచ్చింది. మీ పెద్దయిన ఇలాంటి వ్యక్తిని కోల్పోయారు. ఎలా తట్టుకున్నారు సార్? చాలా రోజులు అనుకునేవాడిని చచ్చిపోతే బాగున్నానని, చాలా రోజులు. ఆ మనిషితో నాకున్న బంధం ఎవరు మా ఇద్దరి మధ్యన బంధవ్యాన్ని నిర్వచించటానికి ఏ అక్షరాలు చాలవు.
ఆయన రాజారెడ్డి గారు చూపించిన లవ్ సారీ ఇంతకంటే నేను చెప్పలేను, వాళ్ళు కావట్లేదు. లేదు సార్, అది వదిలేద్దాం సార్. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పాలనలో ప్రధానంగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ఘటన నక్సలైట్స్తో చర్చలు. అవునండి. సో ఎందుకంటే మీకు గతంలో ఆ నేపథ్యం ఉంది కాబట్టి మీ రోల్ ఎంతవరకు నడిచింది, ఎలా సాగినాయి ఆ చర్చలు? ఆ చర్చల్లో చాలా వరకు ఒక ప్రతిష్టంభన ఉంది. నేను ఎందుకంటే చర్చలు జరిగేటప్పుడు నేను హైదరాబాద్లో ఈ టీవీలో మెయిన్ క్రైమ్ బీట్ నేనే చూసేవాడిని, నేను పాల్గొనేవాడిని నేరుగా. ఇక్కడ నేను నా గతాన్ని గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి సార్. చెప్పండి. నేను ఐ వాజ్ సో యాక్టివ్ ఇన్ రాడికల్ మూమెంట్. యా. నేను అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాను, చాలా వ్యవహారాలు నడిచినాయి నాకు. ఆ ఉద్యమాలు నన్ను చాలా ధైర్యస్తుడిని చేసినాయి. ఆ కొనసాగింపుగా మరో ఇద్దరు బాహుబలులు లాంటి రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి పరిచయం వలన మరింత ధైర్యం జీవితం అంతా నిండిపోయింది. నక్సలైట్ల చర్చల విషయంలో సంవాట్ ఈ చర్చలకు నక్సలైట్లు ఎందుకు వస్తున్నారు అని నాకు చాలా కోపంగా కూడా ఉండేది. పొత్తూరు వెంకటేశ్వరరావు గారితోనూ హరగోపాల్ గారితో కూడా అన్నా నేను, ఏమన్నా అర్థం ఉందా? నక్సలైట్ ఇప్పుడు రాజ్యాంగం పట్ల విశ్వాసము లేనటువంటి వాళ్లను, రాజ్యాంగ మూలాలని సమూలంగా పెకలించి వేయాలనుకునే వాళ్లను, ఈ ప్రభుత్వాల పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ఏ రకంగానూ కూడా కించిత్తు కూడా నమ్మకము లేనటువంటి అపనమ్మకస్తులతో ప్రభుత్వం ఏ నేపథ్యంలో ఏ కారణాలతో చర్చిస్తుంది అన్నది నా మాట. ఎక్కడ తప్పు జరుగుతోంది, పొరపాటు ఎవరో చేస్తున్నారు అని. సరే, ఈరోజు మీ ద్వారా తెలిసిన పెద్దోళ్ళు, వాళ్ళు మీడియేటర్స్ అనుకున్న నాకేం బాధలా. వాళ్ళు చేసిన తప్పేమో నక్సలైట్లు సమూలంగా తుడిచిపెట్టిపోవడం కరెక్టే. నక్సల్స్లతో ప్రభుత్వం ఆ రోజు జరిపిన చర్చలు యాజ్ ఏ క్రైమ్ రిపోర్ట్ మేము అనలైజ్ చేసింది కూడా చాలా సందర్భాల్లో. ఆ తర్వాత ఒకే విషయం, నక్సలైట్లతో ప్రభుత్వం జరిపినటువంటి చర్చల వల్ల ప్రభుత్వాన్ని నక్సలైట్లకు ఏమాత్రం ఉపయోగపడిందో లేదో తెలియదు కానీ ప్రభుత్వానికి అయితే బాగా ఉపయోగపడింది. నక్సలైట్స్ యొక్క కీ అండ్ మొత్తం ప్రభుత్వం కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఎక్కడ నక్సలైట్లకు సానుభూతి పరుడుగా వ్యవహరిస్తానేమో అనే అనుమానంతో ఆయన పూర్ణచంద్రరావు గారు ఆ తర్వాత డీజీపీ కదా అయినాడు కదా, ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడేమో, బహుశా నాకు గుర్తులేదు, డిఐజీనే ఏదో అంటే మొత్తానికి అరవిందరావు గారు ఏమో పంపించినట్టుగా ఉన్నారు. ఆయన పెద్ద ల్యాప్టాప్ తెచ్చి నాకు క్లాస్ తీసుకున్నాడు. సార్ ఇలా సార్ అలా సార్, మీరు ఉన్నటువంటి కాలంలో అలాగా లేరు నక్సలైట్లు, చాలా దుర్మార్గులు, అది ఇదని నేను అన్నా. సార్ నేనేమన్నా, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థించటానికి తప్ప ఒక్క మాట కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రసక్తి లేనే లేదు. కొన్ని మనసులో నాకు ఉన్నప్పటికీ, ఈ మాట కూడా కొన్ని నా మనసులో ఉన్నప్పటికీ కూడా బయటికి నేను తెరవను అని చెప్పిన. నాకు ఆ 3 రోజుల చర్చలు అనిపించింది, ఇది పూర్తిగా ఎత్తిపోయే కేసు, ఇదేం తేలేదు కాదు. కాకపోతే చర్చలలో నక్సలైట్లది పై చేయి అవుతుంది, ప్రభుత్వంది కింది చేయి అవుతుంది. ఆ తర్వాత రోజు నుంచి రోజు ప్రభుత్వంది పై చేయి అవుతుంది అని నేను ముందే నిశ్చయించుకున్నా. దీనికి సంబంధించి చిన్న పుస్తకాన్ని కూడా నోట్ చేసుకున్నాం. మళ్ళీ ఆ పేపర్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. ఆ చర్చలకు సంబంధించిన సారాంశము, నా అభిప్రాయాలు ఇవన్నీ కూడాను. మా మిస్సెస్ అక్కడ పోడేసింది, అది లేకపోతే దొరుకునంటే కొద్దిగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండే దాంట్లో. ఇప్పుడు గుర్తు కూడా లేవు చాలా విషయాలు.